మీకిప్పుడు? శారదా, ఈ టైంలో నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? గుడిలో జరిగిన సంగతి గురించి ఆలోచిస్తున్నాను. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అదే గుర్తుకొస్తోంది. అంటే కళ్ళు మూసినా తెరిచినా అదే గుర్తొస్తోందంటే నీ మనసు నిండా నేనే ఉన్నానన్నమాట. నాకు తెలుసు, దొంగ. ఇన్నాళ్ళకి బయటపడ్డావు చూసావా? ఇదిగో, నేను మాట్లాడుతుంది ఒకలా, మీరు వక్రీకరిస్తుంది ఇంకొకలా. గుడిలో జరిగిన దాని గురించి నేను బాధపడుతున్నాను, ఆ బాధను మీరు ఇంకేదో అంటున్నారు. ఇలా అయితే నేను ఫోన్ పెట్టేస్తాను. వద్దు. సారీ, నువ్వు మాట్లాడు. నువ్వు అడిగిన దానికి నేను సిన్సియర్గా సమాధానం చెప్తాను. అలా రండి దారిలోకి. నేను దారిలోనే ఉన్నాను, నువ్వే నా దారిలోకి ఇంకా రావట్లేదు. అదిగో మళ్ళీ. ఓకే, మళ్ళీ సారీ. మాట్లాడు. మీరా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిందా? డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారు శారదా, చిన్న దెబ్బే అని తల కట్టుకట్టారు. కానీ గుండెల్లో మనిషిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. గుండెల్లో మనిషిని గనక చేరుకోలేకపోతే ఆ గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా మీరు అక్కడికే వస్తారా? మీరు మారరా? లేదు శారదా, నన్ను యాక్సెప్ట్ చేసే వరకు నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను. సరే అయితే. అంటే ఏంటి, యాక్సెప్ట్ చేసేస్తున్నావా? లేదు, ఫోన్ కట్ చేస్తున్నాను. హలో శారదా, హలో. ఈ హ్యాపీ మూమెంట్ని ఎవరితో షేర్ చేసుకోవాలి? భూమి. ఈ టైంలోనా? వద్దు. చెర్రీ. అసలు నువ్వు నన్ను కలిసినట్టే ఆ అమ్మాయితో భగవంతుడు నన్ను కలపాల్సింది. అప్పుడు లైఫ్ అంతా పీస్ఫుల్గా ఉండేది. ఇప్పుడు ఒక కొరివి దయ్యంతో నన్ను కలిపాడు. అంతే, బతుకు బస్ స్టాండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అది సరే గాని ఆ మువ్వల పాపని నేను ఎప్పుడైనా కలుస్తానంటావా? అండ్ ఈమె ఆ అమ్మాయి అని నాకు తెలుస్తుందంటావా? కమెన్. ఇదిగో, ఇదే ఆ బొమ్మ. ఏంటి రత్నం అక్కడ ఆగావు? అక్కడ పెట్టు, తర్వాత తాగుతాను. అలాగే సార్. చెప్పు రత్నం. అమ్మగారు, మీరు చెప్పింది నిజమే. బొమ్మ ఉంది, గగన్ గదిలోనే ఉంది. నేను చెప్పాను కదా, చెప్పానా? అర్జెంట్గా దాన్ని పట్టుకొచ్చేయి. కొంచెం ఓపిక పట్టండి అమ్మా, టైం చూసి కొట్టుకొచ్చేస్తాను. సరే, త్వరగా రా. ఈ అపూర్వ చేతిగా బొమ్మ దొరకాలి, ఆ తర్వాత ఆడిస్తాను ఆట. హలో, నేను శరత్ చంద్ర గారి అమ్మాయి భూమిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా, దేనికి ఫోన్ చేసావు?
మొన్న మా గెస్ట్ హౌస్లో చనిపోయిన ఎస్ఐ గారి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను సార్. దేనికి? అదే సార్, మా అమ్మగారు అగ్ని ప్రమాదంలో చనిపోలేదు, హత్య వల్లే చనిపోయారని ఎస్ఐ గారు మా నాన్నగారికి ఫోన్ చేశారంట. మరిన్ని వివరాలు తెలుసుకుందామని అక్కడికి వెళ్తున్నాను సార్. అదే మేము ఎంక్వైరీ చేస్తున్నాం కదమ్మా. పోనీ నీకెవరి మీదైనా డౌట్ ఉంటే చెప్పు. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు, ఏమైనట్టు? సరే ఫోన్ చేద్దాం. The number you have dialed is currently busy. Please try later. భూమి ఫోన్ ఎంగేజ్ వస్తుందంటే ఖచ్చితంగా గగన్తోనే మాట్లాడుతుందని నా అనుమానం. మన అనుమానాలతో చట్టానికి పని ఉండదు కదా సార్. సాక్ష్యాలు కావాలి. అలాంటి సాక్ష్యాలు ఏదైనా నా కంట పడకుండా పోతుందా అన్న ఆశతో నేను అక్కడికి వెళ్తున్నాను సార్. అక్కడున్న ఎస్ఐ గారికి కొంచెం సహకరించమని చెప్పండి సార్, ప్లీజ్ సార్. సరే, తప్పకుండా చెప్తాను. అక్కడికి వెళ్ళాక మీ అమ్మగారి మర్డర్ విషయంలో నీకు ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే నాకు చెప్పు. అలాగే ఎలాంటి క్లూ దొరికినా కూడా నాకు చెప్పడం మాత్రం మర్చిపోకు. అలాగే, థ్యాంక్ యూ సార్. ఉంటాను. అనుమానం మనసులో పెట్టుకుని నేనెందుకు సతమతం అవ్వాలి? గగన్ కూడా ఫోన్ చేస్తే సరిపోతుంది కదా.